హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ది మూవీ టైటిల్ నేమ్ యానిమేషన్ వీడియో అయితే చేశాను. మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తాను. రెండిట్లో ఏది నచ్చితే దాంతో అయితే చేసుకోండి వీడియో. ఒకసారి డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ నేమ్ యానిమేషన్ వీడియో అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ 1 అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. అవి 2 అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి మీకు ఆర్వీఎస్ గురించి పెద్ది మూవీ టైటిల్ 1 అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 3.14 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి పైనుంచి మీ నేమ్ అయితే 1 by 1 చేంజ్ అయితే చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి మీ నేమ్ అయితే ఇలా 1 by 1 ఒక్కొక్క లెటర్ అయితే రాసుకోండి. మీరు మీ నేమ్ది నేను అయితే సురేష్ అనే పేరు అయితే రాస్తున్నా. తర్వాత ఐ మీద ట్యాబ్ వేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి మళ్ళీ స్పెల్లింగ్ అయితే రాసుకోండి. ఇలా 1 by 1 మీరు నేమ్ది టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పక్కకు అయితే జరుపుకోండి. టెక్స్ట్ మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి కొంచెం పక్కకు అయితే జరుపుకోండి. ఇలా తర్వాత మళ్ళీ యూ మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా ఇలా టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 5.24 సెకండ్ దగ్గర మళ్ళీ టెక్స్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఈ టెక్స్ట్ని అయితే మళ్ళీ చేంజ్ చేసుకోండి. 1 by 1 లెటర్ అయితే మీరు చేంజ్ చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నేమ్ అయితే రాసుకోండి. 1 by 1 లెటర్స్ ఇందాక రాసుకున్నట్టు మళ్ళీ ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి నేమ్ అయితే మీరు రాసుకోండి. 1 by 1 లెటర్స్ ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ 8.21 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ నేమ్ది టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు 3 times అయితే మీరు టెక్స్ట్ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా టెక్స్ట్ని మీ నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత 1 by 1 లెటర్స్ తర్వాత మళ్ళీ 8.21 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక బార్డర్ అయితే తీసుకోండి. బార్డర్ మోటార్స్ వెళ్ళి కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్ వెళ్ళి బ్లాక్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో డైరెక్షనల్ బ్లర్ అని సెర్చ్ చేయండి. DIRE అని సెర్చ్ చేస్తే మీకు స్టార్టింగ్ అయి వస్తుంది. దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. దీన్ని 35 అయితే చేసుకోండి. దీన్ని 35 చేసుకున్న తర్వాత 10 సెకండ్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా టెక్స్ట్ కనబడకుండా జూమ్ అయితే చేసుకోండి. తర్వాత స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ తర్వాత కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. లాస్ట్లో రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా రైట్ సైడ్ జరుపుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ ఫేడ్ అని సెర్చ్ చేయండి. ఫేడ్ అని సెర్చ్ చేసిన తర్వాత దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత ఇన్ వచ్చేసి 0.00 సెకండ్స్ అయితే చేసుకోండి. అవుట్ వచ్చేసి 0.30 సెకండ్స్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీ టైటిల్ యానిమేషన్ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది. ఇలానే సేమ్ మీరు టైటిల్ 2 కూడా క్రియేట్ చేసుకోండి. అది కూడా చెప్తాను. టైటిల్ 2 ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలా మీరు ఫస్ట్ అయితే నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఒక్కొక్క లెటర్ నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీకు చేంజ్ చేసి చూపిస్తాను. ఇలా 1 by 1 లెటర్స్ చేంజ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జరుపుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4.12 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒక బార్డర్ అయితే తీసుకోండి. ఇందాకలాగా బార్డర్ తీసుకున్న తర్వాత 5.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఫిల్ అయితే చేసుకోండి. ఈ నేమ్ కనబడకుండా ఫిల్ అయితే చేసుకోండి కొంచెం.
ఫిల్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్ వెళ్ళి బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి డైరెక్షనల్ బ్లర్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ 35 అయితే చేసుకోండి. 35 చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఫేడ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ అయితే 0 చేసుకోండి. అవుట్ వచ్చేసి 0.30 సెకండ్స్ అయితే చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి రైట్ సైడ్ అయితే జరుపుకోండి. మళ్ళీ ఇలా రైట్ సైడ్ అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత టైటిల్ యానిమేషన్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది మీ నేమ్ యానిమేషన్. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని నేమ్ యానిమేషన్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.